డేరాలో ఉంటే ఒక అరబ్ షేకు అరేబియా ఎడారిలో ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఉండగా సాయంత్రం అయింది. రాత్రికి ఒక ఒయాసిస్ ఎడారిలో ఏర్పడే జలాశయము దగ్గర డేరా వేసుకున్నాడు. చీకటి పడ్డాక ఒంటెని బయట వదిలి ఆ షేకు డేరాలో పక్క వేసుకుని పడుక్కున్నాడు. ఎడారిలో పగటిపూట బాగా ఎండగా ఉంటుంది. మండే సూర్యుడు. ఎక్కడ నీడ ఉండదు. కాని రాత్రి మట్టుకు ఇసక చల్లారిపోతుంది. చాలా చలిగా ఉంటుంది. ఆ చలిలో వణుకుతూ షేకు దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. బయట ఉన్న ఒంటెకి చాలా చలివేసింది. చివరికి డేరాలో ముక్కు దూర్చి డేరాలో ఉంటే ఒక అరబ్ షేకు అరేబియా ఎడారిలో ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఉండగా సాయంత్రం అయింది. రాత్రికి ఒక ఒయాసిస్ ఎడారిలో ఏర్పడే జలాశయము దగ్గర డేరా వేసుకున్నాడు. చీకటి పడ్డాక ఒంటెని బయట వదిలి ఆ షేకు డేరాలో పక్క వేసుకుని పడుక్కున్నాడు. ఎడారిలో పగటిపూట బాగా ఎండగా ఉంటుంది. మండే సూర్యుడు. ఎక్కడ నీడ ఉండదు. కాని రాత్రి మట్టుకు ఇసక చల్లారిపోతుంది. చాలా చలిగా ఉంటుంది. ఆ చలిలో వణుకుతూ షేకు దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. బయట ఉన్న ఒంటెకి చాలా చలివేసింది. చివరికి డేరాలో ముక్కు దూర్చి డేరాలో ఉంటే ఒక అరబ్ షేకు అరేబియా ఎడారిలో ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఉండగా సాయంత్రం అయింది. రాత్రికి ఒక ఒయాసిస్ ఎడారిలో ఏర్పడే జలాశయము